ఈ బాదం పాలను క్యారెట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోబోతున్నాం. క్యారెట్స్ అనేవి పిల్లలు డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా బాదం పాలలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా తాగుతారు. ముందుగా క్యారెట్స్ కి పైన ఉన్న పీల్ మొత్తం తీసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్స్ అన్ని పీసెస్ లా కట్ చేశాక కుక్కర్ లో వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి. బయట మనకి బాదం పాలు కాస్ట్ వచ్చి ఒక గ్లాస్ 50 రూపీస్ అయినా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే 1/2 లీటర్ పాలకి 10 గ్లాసెస్ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ని వేసాక కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తటి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. పాలు ఇలా మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ని ఈ మరుగుతున్న పాలలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మరిగించకపోతే లంప్స్ లా ఉండిపోతాయి. ఇలా బాదం పాలను గ్లాస్ లోకి సర్వ్ చేసుకుని పైన ఐస్ క్రీమ్ కూడా వేసుకున్నామంటే మచిలీపట్నం అప్సరా బాదం పాలు కన్నా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.